తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు పనితనం ఎట్లున్నదంటే హాస్టల్లుంటే ఎలుకలు ఆడపిల్లల కాళ్ళు కొరుకుతున్నాయి, బయట బజార్లో నడుచుకుంటూ పోతే కుక్కలు కొరుకుతున్నాయి అన్నట్టున్నదట. అగో కుక్కలు పట్టేందుకు కూర్పులు, హాస్టళ్లకు ఎలుకలు రాకుండా ఏర్పాట్లు మార్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంగటేసుకురు ఏం కథ అంటారా? చూడండి మీరే. పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇన్నరా మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం ఏమంటుందో, అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎసొంటి చర్యలు చేపట్టలేదని షై సర్కారు మీదికి శాననే కోపానికి వచ్చింది. అమ్మా సబితా మేడము, చదువుల శాఖల సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం మారితే గానీ మీకు యాదికి రాలేదా? ఇప్పుడు మంచిగానే ప్రశ్నిస్తున్నారు. తమరి బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా ఎన్ని హాస్టల్లో ఎలుకలు తిరగలేదు, వసతి గృహాలను పందికొక్కులు పర్యటించలేదు, కుక్కలు కలిసి ఎంతమంది పానాలు ఓలేదు. 10 ఏళ్ల కింద కారు సర్కారు ఏర్పడ్డ తొలుతల కుక్కలకు కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామని చెప్పిర్రు. ఎన్ని కోతులు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించిరు మేడము? గత ప్రభుత్వంలో మీరేదో ఘనకార్యం చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ గదిరిచ్చి పెట్టబడితే మీ ఏలుబడిలా గట్లనే గాలబడ్డది, కాంగ్రెస్ ఏలుబడిలా గట్లనే ఏడ్చింది. ప్రభుత్వాలు మారినవి తప్పితే ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కుక్కలు కూడా గట్లనే ఉన్నాయి, హాస్టల్లో పిల్లల గోసలు గట్లనే ఉన్నాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.